ఏంటంటే సో మొన్నే ఐస్ క్రీమ్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా హారర్ ఫిల్మ్ రాకూడదని దాన్ని పోస్ట్పోన్ ఇట్. ముందు అనుక్షణం విష్ణుతో నేను తీసిన థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవుతుంది 12th. ఓకే, దాని తర్వాత 1 month కో దేనికో పట్టుపగలు వస్తుంది. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ వస్తుందా? ఐస్ క్రీమ్ సమ్వేర్ అరౌండ్ దట్. డేట్ ఫిక్స్ చేయలేదు ఇంకా. సో ఐస్ క్రీమ్ 2 స్టార్ట్ చేసిన రిలీజ్ కాలేదు ఇంకా, అప్పుడే ముందే దాన్ని ఐస్ క్రీమ్ ని స్టార్ట్ చేసేసారు 3ని. ఇట్లా అంటే ప్రాజెక్టులు చాలా మీరు అనౌన్స్ చేసినవి తెరకెక్కను చాలా ఉన్నాయి. సో ఎందుకు ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పుటింగ్ ఇట్ ఆన్ ఫ్లోర్. రెండు సెపరేట్ థింగ్స్ అయ్యి. ఇలాంటి సినిమా తీయాలని ఉంది అని ఒకటి ఏంటంటే, ఒక సర్కార్ అనే సినిమా నేను ఐడియా వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు తీశాను. రక్త చరిత్ర అనే సినిమా 3 సంవత్సరాల ముందు ఐడియా వచ్చింది, దాని తర్వాత తీశాను. సో మేకింగ్ వైజ్ మీరు ఫ్లోర్ మీద షూటింగ్ పెట్టినప్పటికీ రిలీజ్ టైంకి తేడా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయాలన్న ఉద్దేశం నుంచి ముందే మీడియాలో వచ్చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి తీస్తాను అనుకుంటారు అందరూ. సో దట్ ఈస్ ద పాయింట్. అంటే ఈ 8 సినిమాల ప్రాజెక్టులు ఏవైతే ఇవన్నీ అంతే. ఒక 8 మీవి యాక్చువల్ గా అనౌన్స్ అయినట్టు 16 ఉన్నాయి. 16 కూడా వస్తాయి. ఎప్పుడో 16 మారచ్చు, మంచి అందులో కొన్ని డ్రాప్ చేసి వేరే తీసుకోవచ్చు. అండ్ ఆంటీ అనే ఒక సినిమా కూడా చేస్తారని పేరు ఇంకా పెట్టలేదు. పెట్టడానికి తర్వాత సన్నీ లియోన్ తో ఒక సినిమా అనుకున్నారు. నేను ఎప్పుడు అనలేదు. మీరు చేస్తారన్నారనే ఎప్పుడు అనలేదు సన్నీ లియోన్. గ్రేట్. అండ్ ఈ కానీ ఇవాళ గంటలో నేను డిసైడ్ చేయొచ్చు, అది వేరే విషయం. నేను ఇప్పటివరకు అనలేదు, బట్ నెక్స్ట్ 1 hour లో నేను డిసైడ్ చేయొచ్చు సన్నీ లియోన్తో తీస్తానా తీనా అనేది. ఓకే. అండ్ సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఏం చేంజ్ రావాలని కోరుకుంటారు మీరు? ఎందుకంటే లాస్ట్ టైం ఈ ఫార్ములా గురించి రాజమౌళి చూస్తున్నారు, ఈ ట్రెడిషనల్ నుంచి బయటపడాలి అని చెప్పి మీరు చాలా అడిగారు ట్విట్టర్లో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని చేంజ్ చేయాలని చెప్పడానికి నేను పెద్ద ఇదేం కాదు, ఇప్పుడు కాదు. ఫస్ట్ నాకు వచ్చిన ఒక ఐడియా, నాకు వచ్చిన ఒక థాట్ ప్రాసెస్ లోంచి ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా కొత్త రకమైన ఇండస్ట్రీ చేయొచ్చు అనే ఒక థాట్ ఉంది కాబట్టి దాని అప్లికేషన్ నేను చెప్తాను. సో దట్ ఈస్ ఎ ప్యారలల్ థింగ్. ఇండస్ట్రీ అని కాదు, నేను తీసే సినిమాలు నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఎవరికైనా అర్థమైనా లేకపోతే ఒప్పుకున్నా వాళ్ళకి సూట్ అవుతుందని అనిపించినా చేస్తారు. అంతేగాని ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను. అండ్ సినిమాలు ఇప్పుడు ఏం చేసినా అంటే రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసం చేస్తాడని ఒక మాట. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడుగుంటాం, మీరు దానికి ఇప్పుడు కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పారా లేదా అని మీకే తెలియాలి. సో ఇప్పుడు కూడా అదే మళ్ళీ సేమ్ క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాం. ఇవాళ జరుగుతున్న ఈ ట్విట్టర్ ఇది కానీ ఇదంతా ఎక్స్పెక్ట్ చేసే ఒకనొక టైంలో సైలెంట్ అయిపోయింది. అటెన్షన్ లేదు ఇప్పుడు నా పైన అనుకున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాటితో దాడి చేస్తాడని దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒకటి, పబ్లిసిటీ అనేది నేను ఇవ్వను, మీడియా ఇస్తుంది. నాకు ఛానల్ లేదు, న్యూస్ పేపర్ లేదు, నేను ఎప్పుడు వాళ్ళని అడగల. ఓకే, నేను మాట్లాడిన మాట దాని మీద ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు కానీ నేను కంట్రోల్ చేయను. మీడియా అనేది నా కంట్రోల్ లేదు. ఒకటి. రెండోది, నేను కంటిన్యూస్ గా సినిమాకి స్పరించే కాదు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఇందాక మీరు చెప్పినట్టు ఏదో ఒక ఇది అవ్వచ్చు, రకరకాల టాపిక్స్ మీద చెప్తాను. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు. దిస్ పాయింట్ 1. పాయింట్ 2, నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నానా అంటే, మీరు మాట్లాడినా లేకపోతే మీ ఇంట్లో మాట్లాడినా, బయట ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఎక్కడో అభిప్రాయం వ్యక్తపరిచినా, ఏం చేసినా కూడా అవతలకి రిజిస్టర్ అవ్వాలి, ఒక ఎఫెక్ట్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉంటాడు, నేనే కాదు. ఓకే, సో పబ్లిసిటీ అనేది బ్యాడ్ కాదు. అది ఒక పాలిటిషియన్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీ అన్న అవ్వచ్చు. వేరే ఇండస్ట్రీలో పబ్లిసిటీ అనేది లైమ్ లైట్ లేనప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళని ఏళ్ళనో పట్టుకుని వాళ్ళు తెచ్చుకుంటారు పబ్లిసిటీ. దట్ ఈస్ ఎ నేచురల్ ట్రెండ్. అందరూ డైరెక్టర్లు ఈ టైప్ పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు, అటెన్షన్ డ్రా చేసుకోలేకపోతున్నారు. బట్ రామ్ గోపాల్ వర్మ మాత్రం పాయింట్ ఏంటంటే వాళ్ళకి ధైర్యం ఉండదు నేను చెప్పేది చెప్పడానికి. రక్త చరిత్ర అనే సినిమా పరిటాల రవి అనేది నా సొంతం కాదా ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, మీడియాకి తెలుసు. వెళ్ళి డైరెక్ట్ గా సినిమా తీయటం అనే దానికి ఒక ధైర్యం ఉండాలి. దాని వల్ల అది లైమ్ లైట్లోకి వస్తుంది. అంతేగాని అది మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. మీరు తీసుకునే సబ్జెక్ట్ మ్యాటర్, మీరు చెప్పిన విధానం, మీరు పిచ్ చేసిన విధానం, అదొక పర్సనాలిటీ నుంచి వస్తుంది. ఓకే. అండ్ దేవుడి మీద ఏమైనా సినిమా చేయదలుచుకున్నారా? తీస్తారా? నో, ఖచ్చితంగా తీయరు. అంటే గోవింద లాంటి ప్రయత్నం చేశారు ఇదివరకు. సో మళ్ళీ పోగొట్టుకున్న చోటే రాబట్టుకుందాం అనే ఆశ లేదు? ఖచ్చితంగా లేదు. అంటే నమ్మట్లేదు మీరు దేవుడిని, ఎలాగో నమ్మనని చెప్తున్నారు. సో ఈ వాదాన్ని వినిపించడానికి ప్రయత్నం అది నేను యాక్చువల్గా ఐ థింక్ ఇట్ బెటర్ ఆఫ్ బై స్పీకింగ్ అబౌట్ ఇట్. సినిమా తీయటం కానీ ఎక్కువ అది ఇంకా తొందరగా అయిపోతుంది. సినిమాకి అయితే ఎక్కువ టైం ఖర్చు పెట్టాలి. రైట్. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ ప్రాఫిట్స్ లేదు, నిర్మాతలు బాగుపడడం లేదని ఒక పెద్ద మాట ప్రతిసారి వినిపిస్తుంది. ఈ నిర్మాతలు బాగుపడాలంటే వర్మ డిక్షనరీలో ఉన్న సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రాఫిట్స్ రావట్లేదు అన్ని. ఇట్ ఈస్ లిమిటెడ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు సినిమాలో డబ్బులు పోతాయని అంటారు కదా, డబ్బులు ఎక్కడికి పోవు, ఒకళ్ళ జేబులోంచి ఇంకో జేబులోకి వెళ్తాయి. 20 కోట్లు ఖర్చు పెట్టారు సినిమాకి, 20 కోట్లు ఎక్కడ, అందులో 10 కోట్లు నష్టం వచ్చింది. 10 కోట్ల నష్టం ఎవరికి వచ్చింది? 10 కోట్లు వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ జేబులోకి ఇవ్వడం కరెక్టా కాదా అనే విజన్ ప్రొడ్యూసర్ దెబ్బతన్నాడు. ఓకే, యా. సో దట్ ఈస్ వన్ పర్సన్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంతేగాని ఇండస్ట్రీ మొత్తానికి ఏమవుతుంది, ఇండస్ట్రీలో డబ్బులు అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఓకే, సో పీపుల్స్ ఒక్కొక్క పర్సన్ వాడికి వాల్యుయేట్ చేసిన విజన్ బట్టి వాడికి నష్టం వస్తూ ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఇంకోటి తెస్తాడు, 20 కోట్లు ఎక్కడ పోయినా దొరికిన ఆడి తెస్తాడు సినిమా. సో నేను సినిమా ఇండస్ట్రీలో 90% ఫ్లాప్ అని నా చిన్నప్పటి నుంచి అంటున్నా. ఎప్పుడు కూడా ఏ థియేటర్ లో కూడా సినిమా లేకుండా థియేటర్ మూసేసింది ఇప్పుడు అడిగాను. వస్తానే ఉన్నాయి కదా, ప్రతి వారం 3-4 వస్తానే ఉన్నాయి కదా, ఎక్కడ పోతున్నాయి డబ్బులు? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో సొల్యూషన్ అనేది జస్ట్ లుక్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంతే. సో హీరోల రెమ్యూనరేషన్ లో భారీగా 10 కోట్లు 11 కోట్లు ఇచ్చి హీరోలను బుక్ చేసుకోవడం, డైరెక్టర్ కూడా 11 కోట్లు 10 కోట్లు ఇచ్చి బుక్ చేసుకోవడం, మిగతా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఒక 5 కోట్లు అయిపోయి తీరా సినిమా అది అంత కలెక్ట్ చేయలేక డీలా పడడం అనేది ఒక పెద్ద సమస్యగా ప్రొడ్యూసర్లు పదే పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఈ సమస్య ఎక్కడ ఉంది, దీనికి కారణం ఎవరు ఇలా తయారవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోలు డైరెక్టర్లు ఎవరికి గన్ను చూపించి డబ్బులు లాక్కోవట్లేదు కదా, నిర్మాతే స్వయంగా కాళ్ల మీద పడివేస్తున్నాడు డబ్బులు. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్. డేట్లీ బాబు చాలు అని ఎంత కావాలంటే అంత ఇస్తాను నిర్మాత ఇస్తున్నాడు, అంతేగాని ఒక హీరో డైరెక్టర్ దౌర్జన్యంతో లాక్కోవట్లేదు. సో అలాంటి కంప్లైంట్ చేయడం అనేది మూర్ఖత్వం. పాయింట్ 1. పాయింట్ 2, మేకింగ్ కాస్ట్ లో మీకు ఎంత ఉంటుంది అనేది మీకు ఒక చాలా ఫ్యామిలీ డ్రామా ఆడేస్తుంది, ఒకసారి యాక్షన్ ఫిల్మ్ ఆడుతుంది, ఒక కామెడీ ఆడుతుంది, ఇలాంటి రకరకాలు ఆడతాయి. సో ఆబ్వియస్లీ మీరు అంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు డైరెక్టర్ హీరో మాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు ఫ్లాప్ తీయాలని ఎవరు తీరు, ఎందుకంటే వాళ్ళ పేరు నిలబడాలా. ఇవాళ 10 కోట్లు తీసుకుంటే రేపు 15 కోట్లు తీసుకోవాలనే కోరిక హీరోకి ఉంటుంది, అదేవిధంగా డైరెక్టర్కి ఉంటుంది. సో వాళ్ళ బ్రాండ్ కాపాడుకోవడానికి వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు, అంతేగాని చుట్టేయడానికి ఎప్పుడు చూడరు. హీరో డైరెక్టర్ అనేది ఎప్పుడు చూడదు, ఇంపాసిబుల్ అది. రైట్. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కొంతమంది డైరెక్టర్లు చుట్టే ఇండస్ట్రీ తిరుగుతోంది, వాళ్ళు తప్ప ఇంకెవరు సినిమాలు తీయలేరా, ఎందుకు వాళ్ళే మళ్ళీ వాళ్ళతో ఎందుకు సినిమాలు తీయించుకునే పరిస్థితి, ఫ్లాప్లు వచ్చిన ఆ డైరెక్టర్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, దీనిపై వర్మ అభిప్రాయం ఏంటని తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Crush me, squeeze me, ice cream, ice cream. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. ఇప్పుడు ట్రై చేయండి కొత్త డెటాల్ pH బ్యాలెన్స్డ్ హ్యాండ్ వాష్. సాఫ్ట్ అండ్ హ్యాండ్స్, టఫ్ ఆన్ జర్మ్స్. కంగారు పడకండి, మేమిద్దరం కవలలం. నేను టాయిలెట్ ని మెరిసేలా చేస్తాను, నేనైతే బాత్రూమ్ ని. సరే కానీ మీ బాత్రూమ్ శుభ్రంగా ఉందా? ఛాలెంజ్ సమర్పిస్తున్నారు కొత్త హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. సాధారణ క్లీనర్లతో పోలిస్తే దీని చిక్కటి ఫార్ములా ఇస్తుంది పూర్తి బాత్రూమ్ అంతా అద్భుతమైన శుభ్రత. నీలం రంగు టాయిలెట్ కోసం, ఎరుపు రంగు బాత్రూమ్ కోసం. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. అరే ఈ రోజు కొత్తదాన్ని కొత్తగా ఉంచేందుకు మీరు ఎన్ని తంటాలు పడతారు. కొత్త కాలన్ షైన్ బూస్టర్స్ తో కాలన్ కొత్తదాన్ని కొత్తగానే ఉంచుతుంది. వీట్ యొక్క కొత్త న్యాచురల్స్ రేంజ్ మొదటిసారి 100% న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు మీకు ఇస్తుంది అది వీట్ యొక్క గ్లోయింగ్ మరియు స్మూత్ స్కిన్. జెంట్లీ వీట్ న్యాచురల్స్, ఒక అందమైన అనుభూతి. మా చిట్టి యువరాజుకి పూర్తిగా నెలంతా కొలిచే అలవాటుంది. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. తొలకరి వాన తొలి చుక్కలు ఒక ఆనందపు కెరటాలను సృష్టిస్తాయి, మరియు దానితో పాటు జలుబు, జ్వరం, కడుపు నొప్పి వంటి అస్వస్థతలు. పిల్లలు వర్షపు నీటిలో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళపై క్రిములు చేరుకుంటాయి, కనుక జబ్బు పడుతుంటారు. అందుకే వాళ్ళకి కావాలి ప్రతిరోజు డెటాల్ తో స్నానం. ఇది ఇస్తుంది వాళ్ళకి 100కు పైగా జర్మ్స్ నుండి రక్షణ. డెటాల్, be 100% sure. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు
మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది, ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. Feel me, hug me, crush me, squeeze me, ice cream, ice cream. వెల్కమ్ బ్యాక్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒక నాలుగు స్తంభాలుగా ఏర్పడి నలుగురు ప్రొడ్యూసర్లే మొత్తం దీనంతటిని కూడా ఆడిస్తున్నారు. వాళ్ళ చేతిలోనే థియేటర్స్ ఉన్నాయి, వాళ్లే మొత్తం అందరినీ తొక్కేస్తారు అని ఇలాంటి మాటలు చాలా రకాలుగా వినిపిస్తుంటాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఒక పాయింట్ అండి, ఇది నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఇప్పుడు ఆ నలుగురు నాకు తెలిసి దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ గారు, ఇంకోటి మర్చిపోయినారు, వాటెవర్ సమ్ పర్సన్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏం అర్థం ఉంది ఏంటంటే చిన్న సినిమాకి థియేటర్స్ ఇవ్వట్లేదు. థియేటర్స్ ఆల్ బిజినెస్ మెన్, ఆల్ విజనరీస్. దే వాంట్ టు గెట్ ద బెస్ట్ విచ్ ఇస్ అండర్ ద లాస్. ఎవరైనా కూడా ఇప్పుడు సురేష్ బాబు పొజిషన్లో ఎవరెవరైతే కంప్లైంట్లు వేస్తున్నారో సురేష్లో ఉన్న 1/10 పొజిషన్ వేస్తే సురేష్ కన్నా 10 రెట్లు ఎక్కువ చేస్తాడు. అట్లీస్ట్ ఇది ఉంటుంది. అది చేసే తను ఇల్లీగలా లేకపోతే డిక్టేటర్షిప్ చేస్తున్నాడా? ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఈస్ గాట్ ఎవ్రీ రైట్ టు బి దట్. ఓకే, సో ఇప్పుడు నేను అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక షాప్ ఉందండి, థియేటర్స్ అనేది ఒక షాప్ అనుకున్నాం. రకరకాల వాళ్ళు ప్రొడక్ట్స్ చేస్తున్నారు. ఒకడు ఆ షాప్ కీపర్ ఈ ప్రోడక్ట్ అయితే కస్టమర్ ఎక్కువగా ఉంటాడు, ఇది అట్రాక్ట్ చేస్తుంది అని డిస్ప్లేలో పెడతాడు, లేకపోతే ఎక్కువ పెడతాడు, లేకపోతే ముందు పెడతాడు, ఒకటి వెనకాల. ఎందుకంటే షాప్ స్పేస్ అనేది లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లో తను కింద పెట్టచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు, లేకపోతే బయటికి తీసేయచ్చు. ఎందుకంటే తన షాప్ బిజినెస్ చూసుకుంటాం అనేది తన ప్రథమ కర్తవ్యం యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ కంట్రోలింగ్ ద షాప్, రెస్పాన్సిబుల్ ఫర్ ద షాప్. ఆ బేసిస్ లో తీసుకుంటారు ఈ డెసిషన్స్. వై ఇస్ దట్ రాంగ్? సో కేవలం మయోపిక్ విజన్ ఉన్నోళ్ళు ఆ నలుగురు అనే ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ తో లాజిక్ ఆలోచించకుండా మాట్లాడతారు. రైట్. శ్రీధరాచార్య అని ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. హలో, మీరేమైనా అడగదలుచుకున్నారా, చెప్పదలుచుకున్నారా వర్మ గారికి? ఇందాక మాకు విషయం ఏం తెలిసిందంటే గణపతిని దేవుడుగా కాదని చెప్పి ఒక ప్రపంచం జరుగుతున్న వస్తున్న విషయం అట్లా. అలా సరే అడగండి, మీరే అడగండి, మీరు క్లారిఫై చేసుకోండి. అంటే నేనేమంటానంటే ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క సినిమాలలో భారతీయ సంస్కృతి, ధర్మాన్ని, దైవతత్వాన్ని, గోవులను, వైదికాన్ని పరిహాసం చేస్తూ అందరు డైరెక్టర్లు కూడా వాళ్ళు మరి అన్ని సినిమాల్లో కూడా అందరూ పూజలు చేస్తూ అన్ని చేస్తూ ఉన్నారు. మరి నారాయణ దేవుడు కాదని, గణపతి దేవుడు కాదని ఇవన్నీ పాత సంస్కృతి అంతా నాశనం అయిపోయేటట్టు చేసేసి చాలా మంది ఇప్పుడు అంతా కొత్త సాయిబాబా, అయ్యప్ప తీసుకువచ్చి అనేక మనకు భారతీయ దాంట్లో అన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా లేకుండా మనకు పురాణాల్లో, ఇతిహాసాలు, చరిత్రలో ఏమున్నాయో వాటినే పబ్లిక్ చూపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రజలు తెలుస్తుంది. ఓకే, మీరు ఇది డైరెక్టర్స్ కి అందరికీ చెప్పదలుచుకున్నారా? అందరికి కూడా. ఎందుకంటే మీరు చూసారు జేకే రెడ్డి సినిమాలో మన చండీ యాగాన్ని చాలా పరిహాసంగా చూపించారు. ఎందుకంటే మనం చూసాం కొన్ని ఛానల్ కూడా మంత్ర చింతగా రాతాయి అన్నారు. రైట్. శ్రీధరాచార్య గారు, అంటే మీకు డైరెక్ట్ గా, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఒకటి బాగుంటుంది, ఎందుకంటే మిగిలిన విషయాలన్నీ కూడా ఆయనకి సంబంధం. నేను ఒకటే అంటే వీలైనా ఎవరైనా సరే మాకు ఒక వైదికుడిగా నా విజ్ఞాపన ఏమిటంటే మీరు శాస్త్రాన్ని దానిలో మంచితనాన్ని బయట తెలియజేయండి, కానీ దీనిలో ఉండేటువంటి జంజంగా పరిహాసంగా ఉండాలి మా విజ్ఞాపన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీధరాచార్య. మీరు ఏమైనా సమాధానం చెప్పదలుచుకున్నారు? అందులో మీకు క్వశ్చన్ ఆయన ఒక సలహా ఇచ్చారు ఏంటంటే పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న దేవుళ్ళనే చూపిస్తే బాగుంటుంది, ఒకటి వీళ్ళు కొత్త దేవుళ్ళని సృష్టించి మీరు వాటిని పబ్లిసిటీ ఇవ్వకండి దానికి ఒక పాయింట్ అయితే. రెండు, కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన అడ్వైస్ కి చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ అడ్వైస్. అది తూచా తప్పకుండా 100% పాటిస్తాను. ఆయన పాదాలకి నా నమస్కారం. సంతోషం. సరే, నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తాను. మీతో మాట్లాడుతుంటే ఇప్పుడు నేను కూడా ఏదో అయ్యేలా ఉన్నాను. రైట్. ఆ నలుగురు గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే దర్శకుల గురించి కూడా కొంతమంది దర్శకుల చుట్టూనే నిర్మాతలు తిరుగుతున్నారు, కొంతమంది దర్శకుల చుట్టూనే హీరోలు తిరుగుతున్నారు. మిగతా దర్శకులకు సినిమాలు తీయడం రాదా అనే ఒక మాట వినిపిస్తుంది. సో ఇది ఎంత స్టూపిడ్ ఏంటండి, ఇప్పుడు ఎవరైతే తిరుగుతున్నారో హీరోలు అవ్వచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళకున్న మార్కెట్ వాల్యూకి ఎవరు ఎన్హాన్స్ చేయగలుగుతారు, ఎవరు దాన్ని నిలబెట్టగలుగుతారు అనే నమ్మకంతో కదా చేసేది.
అండ్ దేర్ స్టేక్స్ ఆర్ మచ్ బిగర్. ఇందాక బయట చెప్పాను కదా, పని లేని వాళ్ళు వాళ్ళు రూపాయి పెట్టకుండా మాట్లాడేవాడు అని. అంటే సినిమా ఇండస్ట్రీలో అదే అంటున్నా, ఆ ప్రొడ్యూసర్కి పని లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైతే యాక్చువల్ గా జేబులోంచి కోట్ల రూపాయలు పెట్టి ఒకటికి ఇస్తున్నారు అతనికి తెలియదా వాళ్ళకి, దానికన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసా? అంటే సక్సెస్ లేని డైరెక్టర్, సక్సెస్ లేకపోవటం అనేది ఒక కాస్ట్. ఎంత అమ్మారు, దానికి ఎంత కలెక్ట్ చేస్తే రకరకాల పాయింట్స్ లో ఉంటది. అని ఉదాహరణకి ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నాం సినిమా ఒకటి. ఆ 50 కోట్లు చేసేది 40 చేసింది, అది ఫ్లాప్ అయిందని వస్తుంది ఆ సినిమాకి పేరు. ఇంకో సినిమా 5 కోట్లు చేసింది 10 కోట్లు సంపాదిస్తుంది, అప్పుడు మంచి డైరెక్టర్ అంటారు. కానీ ఆ ఫ్లాప్ అయినా కూడా 40 crores కలెక్ట్ చేసింది. ఇది 10 crores కలెక్ట్ చేసినంత మాత్రాన ఇతను 40 చేయగలరా లేదా అని ఒక నమ్మకం ఉంటుందో లేదో అనేది క్వశ్చన్ అక్కడ. ఆ బేసిస్ మీద ఇలాంటి సినిమా తీసే కెపాసిటీ ఎవడుకుంది, అది ఎందుకు ఫ్లాప్ అయింది, ఈ కొత్త కథలో ఏం విషయం ఉంది, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఫ్లాప్ సక్సెస్ ఒకటే అవ్వదు. అది ఓకే. అండ్ ఒక కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో హలో, మాట్లాడండి. చంద్రశేఖర్ శర్మ గారు చెప్పండి సార్. వర్మ గారు చెప్పండి. మీ అభిప్రాయంలో స్వేచ్ఛ అంటే ఏంటండి? మీకు కొంచెం మాట్లాడేటవేనా? అసలు మనోభావాలతో సంబంధం ఉండదా? అంటే అండి, మీరు నాకు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి చూసారో లేదో నాకు తెలీదు, లేకపోతే చూస్తే అర్థం కాలేదో లేదో నాకు తెలీదు. దీని మీదే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడాను, మళ్ళీ మాట్లాడే ఓపిక లేదు నాకు. ఓకే. అండ్ క్యాస్టిజం ఉంది సినిమా ఇండస్ట్రీలో, మిగతా వాళ్ళని తొక్కేస్తారు. ఒక 2-3 క్యాస్ట్లే మొత్తం అంతటినీ కూడా, అంటే ప్రొడ్యూసర్స్ లో ఒక క్యాస్ట్, హీరోస్ లో ఒక క్యాస్ట్, లేదంటే మిగతా వాటిలో ఒక 2 క్యాస్ట్లు, వీళ్ళే మొత్తం అంతా నడిపిస్తున్నారనే ఒక మాట ఉంది. నేను చెప్తానండి. ఇప్పుడు ఒక సపోజ్ ఉదాహరణకి ఒక చాలా అంటే తక్కువ కాస్టో లేకపోతే డిఫరెంట్ కాస్టో, అంటే మన పేర్లు చెప్పకూడదని చెప్తున్నాను. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాడు 100 కోట్ల సినిమా తీసాడండి, 100 కోట్లు సంపాదించింది సినిమా. బాగా ఎక్కువ కాస్ట్ ఉన్నాడు, లేకపోతే వాళ్ళ కాస్ట్ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో వాళ్ళ కాస్ట్ ఉన్నాడు 10 కోట్లు సినిమా తీసాడు. ఆ నెక్స్ట్ సినిమా ఏంటంటే 100 కోట్లు సంపాదించడం పెట్టుకుంటాడా, నా కాస్ట్ 10 కోట్లు పెట్టుకుంటాడా? సినిమాలో మూవీజం ఒక మనీజం ఒకటే ఉంటది, కాస్టిజం అనేది బిజినెస్ లో ఉండదు, ఏ బిజినెస్ లో కూడా ఉండదు. కేవలం ఊసిపోయిన కబుర్లే అంతే. అంటే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉంటుందండి, ఫ్యామిలీ ఎక్కడ ఉండదు అంటున్నా. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు పోతా అనిల్ అంబానీకి ఆయనకి ఇస్తారు కదా, ఎవడో అగ్రికల్చర్ ఉంటాడు కొడుకులకి ఇస్తాడు కదా, అలాగే సినిమా ఇండస్ట్రీ కొడుకులు ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు నేను ఎవరో అంటారు స్టార్లు కొడుకులే స్టార్ అంటే, లేకపోతే నీ కొడుకు చేయాలా స్టార్ని నేను అడిగాను. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. ఎవరు కొడుకు ఆడేస్తాడు కానీ నీ కొడుకు ఎందుకు ఇస్తాడు? అప్పుడు నీకు అంత కెపాసిటీ ఉంటే నువ్వు చేసుకోదు. క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక స్టార్ ని క్రియేట్ చేయగలిగే డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళు. అది క్వశ్చన్ అది కదండి, మీరెవరు డిసైడ్ చేయడానికి ఎవరెవరిని క్రియేట్ చేస్తారు? ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేవాడు వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, బయట నుంచి సలహాలు ఇచ్చేవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? జేబులో రూపాయి లేనివాడు వాళ్ళకి అడ్వైజ్ ఇటువంటి అంటున్నా. ఇప్పుడు పీపుల్ చిరంజీవి లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ఏ స్టార్ బ్యాక్గ్రౌండ్ తో రాలేదు, ఆయన స్టార్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ గా వచ్చారు. ఆఫ్ కోర్స్ అలా పిక్ చేసింది ఒక డైరెక్టరే, ఆయన స్టార్ చేసింది కొంతమంది డైరెక్టర్లే. సో మీలాంటి డైరెక్టర్లు ఉన్నప్పుడు ఎందుకు కొత్త స్టార్లు ఎందుకు సృష్టించడం లేదు, ఎందుకు పాత వాళ్ళు వెనకాలే పడుతున్నారు? డైరెక్టర్ అనే దానికి జనరిక్ ఎగ్జాంపుల్ తప్పు, స్టార్ కూడా జనరిక్ ఎగ్జాంపుల్ తప్పు. ఒక పర్టికులర్ ఇండివిజువల్ అవుతాడు, ఒక్కొక్కసారి అవుతాడు, ఒకసారి అవ్వకపోతే ఒక ఫ్లాప్ తీసి హిట్ తీసి అలా రకరకాల ఫేజెస్ వేరీ అవుతాయి అక్కడ. కానీ ఎప్పుడైనా మీరు డెసిషన్ తీసుకుని ఒక సినిమా తీయడానికి ఆ రోజున మార్కెట్ సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు. ఎవడు హిట్ తీసాడు, ఏ కథ బాగుంది, నా పొజిషన్ ఏంటి, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద డిసైడ్ అవుతారు. కానీ మీరు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వలేరు. స్టేట్ డివైడ్ అయిపోయింది, సో ఇక్కడ నుంచి ఇండస్ట్రీని వైజాగ్ షిఫ్ట్ చేయాలనే ఒక మాట వినిపిస్తుంది, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీరు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇండస్ట్రీ అనే దానికి మీనింగ్ లేదు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు రికార్డింగ్ స్టూడియోస్ లేకపోతే మన మ్యూజిషియన్స్ లేరు, కొరియోగ్రాఫర్స్ లేరు, రకరకాల వాళ్ళందరూ లేరు, డబ్బింగ్ స్టూడియోస్ లేవు, షూటింగ్ స్టూడియోస్ అన్ని తయారు చేసి అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి, ఇక్కడ నుంచి డెవలప్ చేయడానికి అనేది చాలా టైం పడింది. ఇప్పటికే ఉంది ఇండస్ట్రీ అంటే అది మొత్తం టోటల్ అన్ని ఎక్విప్మెంట్స్ సప్లైస్. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో అసలు రికార్డింగ్ స్టూడియోస్, డబ్బింగ్ స్టూడియోస్ ఎక్కడైనా ఎవడైనా చీరాల నుంచి మీరు మ్యూజిక్ నేర్చుకోవచ్చు.
ఎక్కడైనా ఎవరి దగ్గర పని చేసిన అవసరం లేదు. ఎక్కడైనా డిజిటల్ టెక్నాలజీ సినిమాలు తీసేయచ్చు. అలాంటి చోట ఒక్క చోట ఇండస్ట్రీ అని ఉండాలి అని అనుకుంటాం చాలా చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్ అది. హాలీవుడ్ లో కూడా యూనివర్సల్ అన్ని క్లోజ్ చేస్తున్నారు స్టూడియోస్ యాక్చువల్గా, బికాస్ టెక్నాలజీ హెస్ రీచ్ దేర్. అంతకన్నా ఏమి కారణం లేదు, యూనో. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఒక చోట ఉండటం అనే దానికి మీనింగే లేదు. మీరు మొత్తం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ ఉంది, వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, అక్కడ ఉండి బాలీవుడ్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచి మీరు చీరాలు, అనకాపల్లి, గుంటూరు వెళ్తున్నారు. అదే మెథడాలజీలో మీరు గుంటూరులో కూడా ఇండస్ట్రీ పెట్టచ్చు. సో ఇండస్ట్రీ ఒక చోట ఉండటం అనేది ఎక్స్ట్రీమ్లీ మీనింగ్లెస్ కాన్సెప్ట్ అది ఇప్పుడున్న టైంలో. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాదంతా ఎందుకు చేస్తున్నారంటే, నా పర్స్పెక్టివ్ లో ఇండస్ట్రీ అనే దానికి మీనింగ్ లేదు. నేను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే మీరు ఆ ఇండస్ట్రీలో భాగం కాబట్టి భాగం అంటే ఓకే, కానీ నా థాట్ ప్రాసెస్ ఇది అబ్సల్యూట్లీ డజంట్ హ్యావ్ ఎ మీనింగ్. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ యాసెట్ అనే దానికి అవసరం లేదు ఇప్పుడు అసలు ఇప్పుడున్న టెక్నాలజీ. అంటే ఇప్పుడు అన్ని ఒక చోట కలర్ ల్యాబ్స్ అంటే ఈ ల్యాబ్స్ గురించి అన్ని ల్యాబ్స్ లేవండి. ఇప్పుడు ల్యాబ్స్ లేవు. మీకు మొత్తం ఏవైతే చేసిందో మీరు ఇంట్లో మీ లివింగ్ రూమ్ లో కూర్చొని చేయొచ్చు. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ చేయొచ్చు. దట్ ఈస్ టెక్నాలజీ అవైలబుల్ టుడే. అది మీరు వాడటానికి ఇష్టం ఉండదా అని అది వేరే విషయం. అది మీరు దాంట్లోంచి బయటకు వచ్చి కొత్తగా చూస్తారా అనేది వేరే విషయం. ఎప్పుడైనా మీకు టెక్నాలజీ ఫేజ్ చేంజ్ అయినప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక జోన్ లో ఉండిపోయాం కాబట్టి. రైట్. అండ్ మీ మీద ప్రధానంగా ఈ 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన సంఘం ఏదైతే ఉందో దానికి సెక్రటరీ ఇదే స్టూడియోలో లైవ్ లో ఓ మాట అన్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు రావడం వల్ల 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 20 రోజుల్లో 30 రోజుల్లోనూ క్వాలిటీగా రావాల్సిన సినిమాను ఒక్క రోజులో 2 రోజుల్లో చుట్టేసి మా కడుపు కొడుతున్నారని ఒక మాట అన్నారు. సో మీరు దానికి ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదండి. మెయిన్ పాయింట్ ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఒక్క రోజులో తీసినా, 10 రోజుల్లో తీసినా, 100 రోజుల్లో తీసినా ఫైనల్ గా 24 క్రాఫ్ట్స్ కోసం తీయట్లా, నేను ఆడియన్స్ కోసం తీస్తాను. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసేస్తే అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. ఇది న్యాచురల్ ఎకనామిక్ జస్టిస్ అక్కడ అవుతుంది. 24 క్రాఫ్ట్స్ అనేది వాడు నాకు తెలియదు అందులో ఎవరెవరు ఉంటారో వాళ్ళు ప్రైమరీ థింగ్. అది ఇప్పుడున్న మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వరల్డ్ ఓవర్ లో. మీకు పెద్ద ప్రొడ్యూసర్స్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండకపోతే లేరు, ఎవరు అవసరం లేకుండా ఒక డైరెక్టర్ విజన్ కి ఒక కన్స్యూమర్ రిసీవెన్స్ కి మధ్యలో ఉన్నదంతా నేరో అయిపోతుంది మొత్తం ప్రపంచంలో అంతా. అది మనం ఎంత తొందరగా అడాప్ట్ చేసుకోగలిగితే మనం విల్ బీ విత్ టైమ్స్. ఓకే. అండ్ పాయింట్ నెక్స్ట్ మూవీ 5D తో తీస్తున్నారా 7D ఇంకేమైనా డీల్? 5D చాలా అవుట్డేటెడ్, ఎక్స్ట్రీమ్లీ అవుట్డేటెడ్. అది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఎవ్రీ ఒక 1 వీక్ 2 వీక్ కొత్త కెమెరాస్ వస్తున్నాయి. మీ 2 వారాల క్రితం కొన్నదే ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా పెరుగుతుంది టెక్నాలజీ. సైజ్ వైజ్ గా కానీ, దానికి ఉన్న క్వాలిటీస్ కానీ, దానికి ఉన్న ఏమంటారు రెజల్యూషన్ పవర్ కానీ, ఏదైనా కానీ. నా ఉద్దేశంలో 2018 ఆ టైంకి కెమెరాస్ కనపడవు. ఎందుకంటే మన కంటిలో మన ప్యూపిల్ ఉంది. ఆ ప్యూపిల్ అనేది 180 డిగ్రీ విజన్ చూపెడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు. అంటే థియరిటికల్ గా మీకు లెన్స్ అనేది అంత చెంద అవడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఉన్నాయి, స్పై కెమెరాస్ ఉన్నాయి, శాటిలైట్స్ లో వాడుతున్నారు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ లో వాడుతున్నారు అలాంటి లెన్సెస్. అప్పుడు ఏమవుతుందంటే మన ఇద్దరు యాక్టర్స్ మనం మాట్లాడుతూ ఉంటే అది ఎక్కడెక్కడ వేసి ఒక ఐప్యాడ్ దాంట్లో వస్తాయి, దాంట్లో చేసి ఏమి కనిపించవు. మీరు మొత్తం లైటింగ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను దీనికి ఒక కెమెరా వాడాను, ఐస్ క్రీమ్ 2కి GH4 అని 4K కెమెరా. అది టచ్ ఫోకస్ అని ఉండదు ఫ్రేమ్ లో. మీరు ఏళ్ళు పట్టుకుంటే ఒక ఫ్రేమ్ పెట్టి మీరు ఎక్కడ ఏళ్ళు పెట్టారో అక్కడ ఫోకస్ వెళ్ళిపోతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఫోకస్ పుల్లర్స్ అందరికి జాబ్స్ ఉండవు. నేను ఫోకస్ పుల్లర్కి చెప్పాను, టెక్నాలజీ అంత ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు నువ్వు కంటిన్యూస్ గా అలర్ట్ గా ఉండి ఏం చేయాలని నువ్వు ఆలోచించాలి, వేరే దాంట్లో షిఫ్ట్ అవ్వాలి. అది పాయింట్. ఎందుకంటే మీ కళ్ళు మూసి కళ్ళు వేసేట వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సీన్ బ్రేక్ ఉన్నప్పుడు, మూవీలో ఉన్నప్పుడు సీన్ బ్రేక్ వచ్చింది, సీన్ బ్రేక్ తర్వాత యావిడ్ వచ్చింది. ఎవ్రీ టైం ఒక మ్యాసివ్ షిఫ్ట్ వచ్చినప్పుడు దాంట్లో పట్టుకుని అలర్ట్ పోయిన వాళ్ళు దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అది ఉండకుండా ఉండాలంటే మీరు కాన్స్టెంట్ గా ఫాలో అవుతూ ఉండాలి ఏమవుతుందని. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రామ గోపాల గోల. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. Feel me, hug me, crush me, squeeze me, I scream.
శుభ్రత కోసం ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది. దానికి తోడు అధిక ధరలు మర్చిపో. ఇప్పుడు చిన్న లైజాల్ డెటాల్ ఒకే ధరకి 3 లాభాలు. మొండి మరకలని పోగొడుతుంది, 99.9% తుమ్లను హతమారుస్తుంది, చక్కటి సువాసననిస్తుంది. మరి కేవలం 29 రూపాయలకి. చిన్న లైజాల్ పొదుపు ఇప్పుడు నా రచేతిలో. ఆరోగ్యకరమైన ఇంటి కోసం కేవలం లైజాల్ డెటాల్ మా ద్వారా సిఫార్సు చేయబడింది. తొలకరి వాన తొలి చుక్కలు ఒక ఆనందపు కెరటాలను సృష్టిస్తాయి మరియు దానితో పాటు జలుబు, జ్వరం, కడుపు నొప్పి వంటి అస్వస్థతలు. పిల్లలు వర్షపు నీటిలో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళపై క్రిములు చేరుకుంటాయి కనుక జబ్బు పడుతుంటారు. అందుకే వాళ్ళకి కావాలి ప్రతిరోజు డెటాల్ తో స్నానం. ఇది ఇస్తుంది వాళ్ళకి 100కు పైగా జర్మ్స్ నుండి రక్షణ. డెటాల్ బి 100% షూర్. కంగారు పడకండి, మేమిద్దరం కవలలం. నేను టాయిలెట్ ని మెరిసేలా చేస్తాను. నేనైతే బాత్రూమ్ ని. సరే కానీ మీ బాత్రూమ్ శుభ్రంగా ఉందా? ఛాలెంజ్ సమర్పిస్తున్నారు కొత్త హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. సాధారణ క్లీనర్లతో పోలిస్తే దీని చిక్కటి ఫార్ములా ఇస్తుంది పూర్తి బాత్రూమ్ అంతా అద్భుతమైన శుభ్రత. నీలం రంగు టాయిలెట్ కోసం, ఎరుపు రంగు బాత్రూమ్ కోసం. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. వేడికి కష్టకాలం ఇస్తుంది. టర్మికూల్ చేయి వేసవి కూల్, టర్మికూల్ చేయి వేసవి. కొత్త డర్మికూల్ సబ్బు దీని మెంథాల్ ఉంచుతుంది ఫ్రెష్ అండ్ కూల్. డర్మికూల్ చేస్తుంది వేసవిని కూల్. మా చిన్నారి దేవకన్యను ఎల్లప్పుడూ అదుపులో ఉంచే అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ విత్ మాయిశ్చరైజర్స్. వెంట్రుకలను తొలగిస్తుంది ఎంత మృదువుగా అంటే స్కిన్ మాయిశ్చరైజ్ అయి ఉంటుంది 24 గంటల పాటు. వీట్ ఒక అందమైన అనుభూతి. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. రోహన్ ముందు స్నానం చేసిరా. మామ్ ఐమ్ కూల్. చూడు చెమట లేదు. చెమట ఆరిపోయిన తర్వాత కూడా శరీరంపై జర్మ్స్ ఉండిపోతాయి. వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు ర్యాషెస్ రావచ్చు. కొత్త డెటాల్ కూల్ ఇది ఇస్తుంది జర్మ్స్ నుంచి రక్షణ మరియు మెంథాల్ చల్లదనం. అది చేస్తుంది మిమ్మల్ని నిజంగానే కూల్. డెటాల్ బి 100% షూర్. ये बुलेटिन सह समर्पण सुपर फास्ट 3G स्पीड एयरटेल द स्मार्टफोन नेटवर्क. నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను క్రాంతి. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం పేరిట బంగారంపై రుణాలు తీసుకున్న పట్టణవాసులకు మాఫీ వర్తింప చేయరాదని నిర్ణయించింది. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిపై ప్రకటన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే ఎదురుదాడికి దిగాలని మంత్రులకు సూచించారు. ఆందోళన చేస్తే ఏకపక్షంగా ఆమోదించేసుకోవాలని అత్యవసర భేటీలో నిర్ణయించారు. సభలో రాజధానిపై చర్చ, ఓటింగ్ జరగాల్సిందేనని పట్టుబట్టారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాతే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చర్చ జరిగిన తర్వాతనే స్టేట్మెంట్ రావాలి. చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరిగిన తర్వాతనే తీర్మానం అన్నది చేయాలి అధ్యక్ష. చర్చ, ఓటింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసే కార్యక్రమం మొదలు పెడితే ఇక అసెంబ్లీ పెట్టడం ఎందుకు అధ్యక్ష? ఒంగోలులో ఓ తమ్ముడు సొంత అక్క గొంతు కోశాడు. ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జపాన్లో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. 5 రోజుల పాటు జపాన్లో పర్యటించిన మోడీ ఆ దేశం నుంచి మన దేశానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. దేశ రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు.
కమలం ఎమ్మెల్యే జితేందర్ సింగ్ ఘంటీపై 2 దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి ఘంటీ క్షేమంగా బయటపడ్డారు. బంగారం ధర దిగొస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 10 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఔన్స్ బంగారం $1,268 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో MCX లో తులం బంగారం 27,600కి పడిపోయింది.